రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ బడ్జెట్లో 30% బడ్జెట్ కేటాయించమని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు కోరుతా ఉన్నాయి. ప్రభుత్వం 5%, 10% కూడా కేటాయించిన నేపథ్యంలో మరి ప్రభుత్వ విద్యాలయ బలోపేతం అవుతుంది. ఇవాళ ప్రభుత్వ విద్యారంగం పట్ల మాకు చాలా ప్రేమ ఉన్నది. ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని మేము పేద గ్రామీణ పిల్లలకు ఉచిత విద్య అనేటటువంటిది అందజేస్తున్నామని ప్రభుత్వాలు ప్రగాఢాలు పలుకుతూ ఉన్నాయి. కానీ ఇవాళ ఆనాడు రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ గారు సూచించినటువంటిది, మీకు ఆనాడు పాలకులు మీకు సంబంధించినటువంటి యొక్క అన్నీ ఫ్రీగా ఉచితాలుగా ప్రకటిస్తారు, కానీ ఒక విద్యా వైద్యం అనేటటువంటిది ఉచితంగా వీళ్ళు ప్రకటించలేవరు. ఎందుకంటే సమసమాజ నిర్మాణంలో విద్య అనేటటువంటిది కీలక భూమిక ఉంటుంది. ఈ విద్యని సంబంధించినటువంటి పేద గ్రామీణ ప్రాంతం వాళ్ళకు దూరం పెడతారనేటటువంటిది ఆనాడే మేధావి అంబేద్కర్ గారు సూచించారు. అది స్పష్టంగా ఇవాళ కనపడతా ఉన్నది. ఇవాళ భారతదేశ జనాభా 140-150 కోట్లకు దరిచేరింది. ఇవాళ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఆనాడు కేటాయించిన బడ్జెట్ ఎంత, ఈనాడు ఉన్నటువంటి ఇంత జనాభాలో ప్రభుత్వాలకి కేటాయించేటటువంటి యొక్క బడ్జెట్లో పూర్తి స్వరూపము మొత్తం వ్యతిరేకంగా ఉన్నది. దీన్ని బట్టే పాలకులకు ఈ ప్రభుత్వ విద్యారంగం మీద ఎంత ప్రేమ ఉందనేటటువంటిది ఇవాళ తెలుస్తూ ఉన్నది. ఇవాళ ఇక్కడ రాష్ట్రంగా ఇవాళ 7.5 7.5% నిధులు ప్రభుత్వ విద్యకు కేటాయిస్తే పారిశుద్ధ్య కార్మికులు లేక ఇవాళ విలవిలలాడుతూ ఉన్నాయి. మూత్రశాలల్లో కంపు వాసన వచ్చినటువంటి యొక్క పరిస్థితుల్లో మరి ఇవాళ అనేక ప్రాతినిధ్యాలు డిప్యూటీఎఫ్గా మేము చేసి ఉన్నాం. ఎట్టకేలకు ఇవాళ ప్రభుత్వం కొంత పారిశుద్ధ్య కార్మికుల్ని నియమించడంతో కొంత ప్రభుత్వ పాఠశాలలు కొంత శుభ్రమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కానీ ఈ బడ్జెట్ కేటాయింపు అనేటటువంటిది వాళ్ళు ఇది దారుణమైనటువంటి పరిస్థితి. ఇట్లా 7.5, 8, 9 అనేటటువంటిది కాదు, కనీసంగా 15% నిధులు కేటాయిస్తేనే ఈ ప్రభుత్వ పాఠశాలలు బ్రతికే పరిస్థితి, మనుగడ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే రాను ప్రభుత్వ పాఠశాలలు తీరు ఎట్లా ఉంటుందంటే హంసల సామెతల్లాగా ఒక ఉదాహరణగా మిగిలిపోయేటటువంటి ఒక ప్రమాదం ఉన్నది. ఇవాళ సమాజంలో ఒక కొత్త వాళ్ళు వచ్చి ఏంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇట్లా ఉన్నాయి ఏంటి అని అంటే ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి అనేటటువంటి ఉదాహరణగా చెప్పుకోవాల్సినటువంటి ఒక ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మరి పాలకులు మేల్కొని విద్యారంగానికి 15% బడ్జెట్, కనీసం 15% బడ్జెట్ తక్కువ కాకుండా కేటాయిస్తే బాగుపడతాయనేటటువంటిది తెలియజేస్తాం. సార్ ఒకటి చెప్పండి, మీరు ఫెడరేషన్ లీడరు, టీచర్స్ ఫెడరేషన్కి, అంటే ప్రభుత్వ విద్యని గాలి వదిలేసి చవితల్లి ప్రేమ చూపిస్తూ ప్రైవేట్ విద్యను బలోపేతం చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం పాలక వర్గాలు, అదే పార్టీ అన్నా కానీ పాలక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు, వాళ్ళ బంధుమిత్రులు ఆ ప్రైవేటు విద్యారంగ సంస్థలను నడుపుతుండటం వల్లనే ప్రైవేటు రంగంలో విద్య ఎక్కువగా ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నిజమేనా? స్పందించండి. ఇవాళ అది 100% సరి అయినటువంటి ప్రశ్న సార్. ఇవాళ సమాజానికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మేధావులుగా, ఉపాధ్యాయులుగా మేము మాట్లాడకపోతే ఈ సమాజం ప్రమాదంలోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉన్నది. ఇవాళ భారత ప్రజాస్వామ్యంలో నేను సేవ చేస్తాను అనేటటువంటి నినాదంతో ఇవాళ డబ్బు ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు వచ్చి నేను సేవ చేస్తాను, పేద పిల్లలకు, పేద గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి పిల్లలకు చాలా తక్కువ ఖరీదుతో నేను ఇవాళ విద్యను ఇస్తాను, లేదా కొంత ఒక 25% ఫ్రీ అడ్మిషన్స్ ఇస్తానని చెప్పేసి ఒక సేవ అనేటటువంటి మాయాజాలంతో వాళ్ళ ఒక్క సీటు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. 100కి 25 సంగతి దేవుడే, ఒక్క సీటు ఫ్రీ ఇచ్చింది కూడా లేదు. అదే సార్, ఆ 100కు ఒక్క సీటు కూడా ఇవ్వనటువంటి సేవా రూపంలో ముసుగేసుకొని వచ్చి వాళ్ళ ప్రభుత్వాల దగ్గర పర్మిషన్ తీసుకొని డబ్బు ఉన్నటువంటి కార్పొరేట్ వ్యక్తులు ఇవాళ ప్రైవేట్ విద్యని వ్యాపారం చేసేటటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి ఫీజుల మీద కానీ, ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్నటువంటి ఫీజుల దందాల మీద కానీ ఒక కమిటీని వేసి అది నివారించకపోతే రేపు సమాజంలో పేద పిల్లల యొక్క విద్య మనుగడ సాధ్యపడదని చెప్పేసి తెలియజేస్తాం. సార్, చాలా ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తూ ఉన్నారు. దానివల్ల నష్టం జరుగుతుంది. భవిష్యత్ తరాలకు సంబంధించి ముఖ్యంగా ఆదివాసీ గూడాలు, కోయ గూడాలు, గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ప్రభుత్వ విద్య, ప్రైవేట్ విద్య దూరం అవుతుంది అనేది వినిపిస్తున్నది. స్పందించండి.
ఇది తప్పకుండా సార్, ఎందుకంటే ఇవాళ అభివృద్ధి పట్టణాలకు దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలు అభివృద్ధి చెంది ఉన్నప్పటికీ ఆ ఊర్లలోనే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు మూసేసేటటువంటి యొక్క స్థితి కనపడతా ఉంది. మీరు అడిగినట్టుగా ఇవాళ ఏజెన్సీలలో ఆదివాసులు గిరిజనులు ఇవాళ వాళ్ళు సమాజానికి చాలా దూరంగా ఉన్నారు. వారికి విద్య అంటే తెలవనటువంటి యొక్క పరిజ్ఞానంతో ఉన్నారు. విద్య యొక్క ఆవశ్యకతని తెలియజేయాల్సినటువంటి యొక్క పాలకులు ఇవాళ దాని మీద మహత్తరమైనటువంటి యొక్క కార్యక్రమాలు తీసుకొని ప్రచారం చేయకపోతే రేపటి రోజున గిరిజనులు ఆదివాసులు వాళ్ళు అడవులకే పరిమితమయ్యేటటువంటి యొక్క ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా పాలకులు మేల్కొని ఒక స్పెషల్ డ్రైవ్ లాగా గిరిజన ఆవాస ప్రాంతంలో ప్రభుత్వ విద్య యొక్క ఆవశ్యకతని, ప్రభుత్వ విద్యకు సంబంధించినటువంటి యొక్క ఫెసిలిటీస్ని అన్నింటినీ వారు ఉన్నటువంటి ఊళ్ళల్లో దగ్గరగా కల్పిస్తే బాగుంటుంది అనేటటువంటి తెలియజేస్తారు. సార్, మనం అమెరికా స్థాయికి ఫిన్లాండ్ స్థాయికి విద్యారంగంలో చేరుకోవడం సాధ్యమైద్దా? సాధ్యమైతే 500 ఏళ్ళు పట్టిద్దా, 1000 ఏళ్ళు పడుతుందా? సాధ్యము అంటే ఇప్పుడు అమెరికా సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలో హ్యాబిటేషన్ వైజ్గా అక్కడ విద్యారంగం ఉన్నదండి. యాక్చువల్గా ఒక హ్యాబిటేషన్లో ఉన్నటువంటి ఒక పిల్లవాడు వేరే హ్యాబిటేషన్లో వెళ్ళడానికి వీల్లేదు. వాస్తవంగా అది సరైనటువంటి విధానం. సో హ్యాబిటేషనల్ వైడ్గా డెవలప్ చేసి ఫలాని హ్యాబిటేషన్లో ఉన్నటువంటి యొక్క పిల్లవాళ్ళు అదే హ్యాబిటేషన్కి సంబంధించి అడ్మిషన్ కావాలి తప్ప వేరే హ్యాబిటేషన్కి వెళ్ళకూడదు అనేటటువంటి ఒకటి చట్టం లాగా రూపొందించబడితే కొంత పాఠశాలలో కూడా, ప్రభుత్వ పాఠశాలలో కూడా మనుగడ సాధ్యపడుతుంది అనేటటువంటి ఫీల్ అవుతాం. సార్, రిజల్ట్స్ ఇంగ్లీష్ మీడియం ఇంపాక్ట్ ఉందంటారా ప్రభుత్వ విద్య బలహీనపడటానికి? ఇవాళ 10వ తరగతి ఫలితాలు వీటికి సంబంధించి ఇవాళ సమాజంలో ఉన్నటువంటి యొక్క తల్లిదండ్రులు కూడా ఇవాళ భాషే ముఖ్యం, భావం ముఖ్యం కాదనేటటువంటి యొక్క నినాదంతో ఉన్నారు. అది వాస్తవమే. ఇవాళ ఆంగ్ల మాధ్యమం అనేటటువంటిది చాలా ఉపయోగపడేటటువంటి యొక్క అవసరం అయితే పిల్లలకు ఉన్నది. ఇవాళ ప్రపంచ దేశాల్లో, అన్ని దేశాలలో పోటీ పడాలన్నా, ప్రపంచ దేశాల్లో తిరగాలన్నా ఇవాళ వొకాబులరీ లేనటువంటి యొక్క సందర్భంలో వివిధ దేశాలకు వెళ్ళి చదువుకునేటటువంటి యొక్క అవకాశం పిల్లలు కోల్పోతూ ఉన్నారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినటువంటిది చాలా బాగున్నది కూడా. కానీ దానికి కావాల్సినటువంటి యొక్క మౌలిక సదుపాయాలు, టెక్స్ట్ బుక్స్, ఎవాల్యుయేషన్కి సంబంధించినటువంటి యొక్క అన్నీ కూడా ఇంకెప్పటికప్పుడు ఉపాధ్యాయుని కనుక అప్డేట్ చేసినట్టయితే బాగుంటుంది. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరం కూడా స్వాగతించినటువంటి యొక్క సందర్భం ఉన్నది. సో ప్రభుత్వ పాఠశాలలు ఇంకా బలోపేతం కావాలంటే ఆంగ్ల మాధ్యమంలో ఉన్నటువంటి యొక్క ఇంకా టెక్నిక్స్ని వివిధ రకాలైనటువంటి యొక్క ట్రైనింగ్ ద్వారా ఉపాధ్యాయులను అప్డేట్ చేసినట్టయితే కొంత బాగుపడేటటువంటి యొక్క అవకాశం ఉన్నది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల మీద ఎక్కువ పనిభారం ఉందని గగ్గోలు పెడుతుంటారు. నిజంగా పనిభారం అది జనరల్గా ఎక్స్ట్రా డ్యూటీస్ ఉన్నాయా, లేకపోతే ఇచ్చినటువంటి ఇదేంటి అంటే జనాభా లెక్కలని, ఆ లెక్కలని, అకౌంట్లని, అటెండెన్స్లని, రకరకాల బాధ్యతలని సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఏం జరుగుతుంది, ఏం జరిగింది? మీరు అన్నది సరే. ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద భారము ఒకప్పుడు ఉన్నది. కానీ వాళ్ళ 10 సంవత్సరాల తర్వాత అన్ని ప్రమోషన్స్ పొంది సుమారుగా 20,000 ప్రమోషన్స్ పొంది ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా ఖాళీలు లేకుండా అక్కడక్కడ కొన్ని ఖాళీలు ఉన్నటువంటి సందర్భం ఉన్నది. ఒక్కొక్క జిల్లాలో సుమారుగా 100, 120, 200 కంటే ఖాళీలు ఎక్కువ లేవు. సో ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కలకల్లాడుతూ ఉన్నాయి. ఉపాధ్యాయులు ఎక్కడ భారంగా ఫీల్ అవ్వట్లేదు. కానీ పిల్లలు లేనటువంటి యొక్క సందర్భం ఇవాళ సెన్సెస్లో కానీ రకరకాల విధుల నుండి కానీ కొంత ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. గతంలో దానికన్నా ఇప్పుడు కొంత వెసులుబాటుగా అయితే ఉన్నది ఉపాధ్యాయులకు. కానీ ఇప్పుడు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటే ఉపాధ్యాయులు ఉన్నారు, కానీ పిల్లలు లేనటువంటి సందర్భంలో ఒక స్పెషల్ ప్రోగ్రామ్స్ని ఏమన్నా సమాజంలో తీసుకెళ్ళగలిగితే ఇవాళ ప్రభుత్వ విద్యారంగం బ్రతికేటటువంటి అవకాశం ఉంటుంది. సార్, ఒక ప్రశ్న ప్రధానమైనది. ముఖ్యంగా 7, 8 తరగతులు చదివే పిల్లలకు కూడా 3వ తరగతి, 4వ తరగతి తెలుగు పుస్తకం చదవలేకపోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఈ దుస్థితి కనపడతా ఉందంటున్నారు. ఏం జరుగుతుంది, ఎట్లా దీని నుంచి బయటపడేది ఎట్లా? అది ఆనాడు చెప్పాము. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితము ఒక్కొక్క ప్రైమరీ స్కూళ్ళలో 5 పనిచేసేటటువంటి ఒక ప్రైమరీ స్కూల్స్, కనీసం 5 ప్రైమరీ స్కూల్స్లో పనిచేస్తే క్వాలిటీ విద్యను అందజేయగలగటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఆనాడు పాలకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ప్రభుత్వం పాఠశాలలో ఉన్నటువంటి ఏ ఒక్క ఖాళీలను నింపుకోకుండా 50 మంది పిల్లల దగ్గర ఒక టీచర్ పనిచేయడం, 100 మంది పిల్లల దగ్గర 2 టీచర్లు పనిచేయడం అనేటటువంటి దాంతో కొంత నాణ్యమైనటువంటి విద్యని పిల్లలకు అందజేయడంలో కొంత వెనకబాటు ఉన్నాము. కానీ వాళ్ళ నిజంగా 6, 7 తరగతుల్లో ఉన్నటువంటి పిల్లల్లో స్పష్టంగా అన్ని భాషా ప్రక్రియలన్నీ చదువుతూ ఉన్నారు. ఎక్కడో కొంత కుటుంబ నేపథ్యము, పరిసరాల ప్రభావంతో కొంత వెనకబడి ఉన్నమాట వాస్తవంగానే అసలుకి చదువు రాకోకుండా లేనటువంటి యొక్క సందర్భం. సార్, మీరు దేవుడిని నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ నేను దేవుడిని నమ్ముతాను. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి భక్తుడు కోరాడు, దేశంలో ప్రపంచంలో పేదరికం లేకుండా చేయ స్వామి అంటే దేవుడు సర్వాంతర్యామి
అంటే సృష్టి ఉన్నంతకాలం దేవుడు ఉంటాడు. అయితే ఆ భక్తుడిగా దేవుడు చెప్పాడు, లేదు భక్త, నేనున్నంతకాలం అది ఉంటుంది అన్నాడు. అట్లనే ప్రభుత్వ విద్య బలోపేతం కావటం, అట్టడుగు వర్గాల పిల్లలు, గ్రామీణ ఏజెన్సీ కోయగూడాల పిల్లలకి విద్య అందటం కూడా అలాంటిదేనా? వెంకటేశ్వర స్వామి సమాధానం లాంటిదేనా? అందుకు దాసులు 100% భారతదేశంలో, తెలంగాణ ఈ పాలకులు ఇవాళ నిజాయితీగా నిష్పక్షపాతంగా ఆలోచించకపోతే వెంకటేశ్వర స్వామి అనేటువంటి మాట వాస్తవం కార్యరూపంలో కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో పిల్లల సంగతి అట్లా ఉంచితే ఇవాళ అడవులలో ఉన్నటువంటి యొక్క ఆదివాసులు, గిరిజనులు ఇవాళ చాలా దూరంగా వాళ్ళు పాఠశాలకు, తర్వాత మానవ సమాజానికి కూడా వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. వారి యొక్క వస్త్రధారణలో కానీ, వాళ్ళ యొక్క భాషలో కానీ వారు ఎక్కడ కూడా అభివృద్ధి చెందినటువంటి యొక్క దాఖలు లేవు. అందుకోసమే ఆనాడు రాజ్యాంగ పరిస్థితుల్లో కూడా అంబేద్కర్ గారు అన్నారు, పాలకులు అన్నీ ఇస్తారు కానీ విద్యా వైద్యం ఇవ్వనేటటువంటిది ఇవాళ ఉన్నటువంటి యొక్క ఈ పాలకులు దాన్ని నిజం చేస్తూ ఉన్నారు. ఇది సరి అయినది కాదు. పాలకుడు ఒక విజన్తో రావాలి, ఒక విజన్ ఉండాలి అని అంటే ఇవాళ విద్య ఉంటే ఈ ప్రపంచంలో అత్యంత ధనికుడు ఎవరు అని అంటే ఇవాళ సంపూర్ణంగా విద్యని అభ్యసించినటువంటి వ్యక్తి ఇవాళ సంపూర్ణ ధనవంతుడు. ఎందుకంటే విద్యని తన నుండి తీసుకుపోలేవరు, తనకు ఉన్నటువంటి పరిజ్ఞానం మొత్తం కూడా ఇవాళ విద్య నుంచే వస్తుంది. కాబట్టి విద్య లేని వాడు వింత పశువు అనేటటువంటి సామెత ఎట్లా అయితే ఉన్నదో ఇవాళ విద్య ఉన్నోడు అనేక దేశ విదేశాల్లో, ప్రపంచ దేశాల్లో తిరుగుతూ ఉన్నాడు అని అంటే తన తల్లిదండ్రులు తనకు జన్మనివ్వచ్చు, కానీ తనకు ఈ దేశ విదేశాలు లేకపోతే పెద్ద పెద్ద సెమినార్స్ లేకపోతే ఇంకా ఐక్యరాజ్య సమితి లాంటి యొక్క సమితులలో మాట్లాడేటటువంటి అవకాశం విద్య కల్పించింది. కాబట్టి ఇవాళ వెంకటేశ్వర స్వామి చెప్పినటువంటి యొక్క ఆ సామెతని ఇవాళ వీళ్ళు రుజువు చేయడానికి ఇవాళ వీళ్ళు కూడా పాలకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఇవాళ గిరిజన ప్రాంతంలో అదే ఇంతకుముందు చెప్పుకున్నట్టే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క ఆ పరిసరాలను బాగు చేయాలన్నా కానీ పాలకులు ఖచ్చితంగా ఆ పరిసరాల మీద ఒక అవగాహన ఉన్నటువంటి యొక్క వ్యక్తుల్ని ఒక కమిటీ రూపంలో వేసి అక్కడ విద్యా వ్యాప్తిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాను. సార్, థ్యాంక్ యూ సార్. మేము అడగగానే ఇంత అడవుల ఎన్నికల క్యాంపెయిన్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.